కోలాహలంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో హల్చల్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో మంగళవారం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప జన్మదిన వేడుకలను పార్టీ నేతలు కోలాహలంగా నిర్వహించారు. సమర్లకోటలో టౌన్ అధ్యక్షులు అడవాల కుమారస్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. బడుగు శ్రీకాంత్, బొలసు శ్రీనివాస్, బొందల రామలక్ష్మి, సోమేశ్వరరావు మాస్టరు, యార్లగడ్డ రవిచంద్ర, కంటే జగదీష్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి రాజా సూరిబాబురాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామిబాబు పాల్గొన్నారు. రంది సత్యనారాయణ, తూదిక రాజు తదితరులు పాల్గొన్నారు. వార్డు ప్రజల తరఫున మేమందరూ చేస్తున్నాం. ఆయన జీవితాంతం సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని ఆ భగవంతుడు ఆయనకి అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు ఈ గుడి 9 సంవత్సరాలు పూర్తయింది. ఈవేళ మరి నారాయణరావు గారు ఈవేళ మరి నిమ్మకాయల చినరాజప్ప గారికి బదులు ఆయనే కేక్ కట్ చేయడం జరిగింది. ఈవేళ అన్నదానం కూడా పెట్టడం జరిగింది ఆయన చేతుల మీద. కానీ అని చేత వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు హోంశాఖ మంత్రి ప్రస్తుత పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దాపురం పట్టణంలో రాజా సూరిబాబురాజు గారి గృహంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు అందరం కలిపి ఈరోజు రాజప్ప గారి యొక్క జన్మదిన వేడుకల్ని కేక్ కట్ చేసి ఆయనకి ఘనంగా చేయడం జరిగింది. దానికి కారణం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రతి సంవత్సరం ఏడుకొండలు వాడైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఆయన కుటుంబ సమేతంగా వెళ్ళిన కారణంగా ఈరోజు ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఆయన పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడమే కాకుండా ఆయనకు ఆ భగవంతుడు దీర్ఘాయుష్ ఇచ్చి మరిన్ని ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రేణులందరూ కలిపి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం.